ఈ కుర్రాడు ఇదే కాలేజీలో కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. ఇతను సిగరెట్ తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. ఉచ్చ పోసేదాని మీద సిగరెట్ తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడొచ్చు, జీవితం మీద పడొచ్చు, ప్రాణాల మీద పడొచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీయిజం కంటే అన్యాయం సార్. ఇలా చేసిన నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. ఏరా, కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా ప్రవర్తించి ఇలాంటి పనులు చేస్తావా? ర్యాగింగ్ అంటే ఇప్పుడు మేము కొట్టిన ఈ దెబ్బలు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులు నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్లల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు, రాస్తారోకోలు చేసి కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండి తప్పైపోయిందన్నా, ఎప్పుడు పొరపాటు చేయం, బుద్ధిగా చదువుకుంటానన్నా. ఇంకెప్పుడు తప్పు చేయని క్షమించనన్నా. సార్, మేము తప్పు చేశాం సార్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తల దించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తల ఎత్తుకుని మీ జూనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే విద్యార్థి అనే మాటకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? చేస్తాం సార్. ఒక్క నిమిషం ఆగు. నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానా. ఏంటి మాస్టర్? బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఓ పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్ లో, యూత్ లో, జెంట్స్ లో, తుడిసేవాళ్లలో, ఉడిసేవాళ్లలో, గోడకి రంగులేసేవాళ్లలో, అబ్బో అంటారు కదా, చాలా మంది దగ్గర నుంచి సేకరించాను. నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకున్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా. అందరికి బ్రెయిన్ బుర్రలో ఉంటది, కొంతమందికి మోకాళ్ళలో ఉంటది. నా కొడుకు ఎక్కడ ఉంటదో. నన్ను తిడతా అనుకుంటున్నావా? ఓరి బూతులు కాదయ్యే, బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడు ఏం యాక్ట్ చేశాడు రా, నగ్గాడని డాన్స్ చేశాడు రా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడు రా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం. అలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే మహేష్ గాడే ఎరగదీశాడురా, ఏం ఉతికాడురా. అంటే ఏంటి? నేను లైక్ చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ టాక్? చెప్పండి. మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డలు ఆడించేస్తాడని చెప్పుకుంటున్నారయ్యా. మాస్టరు, పబ్లిక్ టాక్ చెప్పారు, పోలీస్ టాక్ చెప్పారు, మరి పొలిటికల్ టాక్ ఏంటి? అబ్బో మాస్టరు, ఏమైంది? కూర్చోండి కూర్చోండి. మీకు బీపీ ఉందా? లేదు. షుగర్ లేదు. మరి గుండె పట్టుకుంటారేంటి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇదివరా. అమ్మో, ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు జర్లు పాకుతీయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసీ నది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలీదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు కింద నరికేస్తా, వదలను. వాడింక నా కండ్లకు కనపడకూడదు. ఏ భాష,
నువ్వు ఇంకా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా. ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతే కదా? చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పెళ్ళం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను. లోపల బాబు కూడా రెడీయే. బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. దా, 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 దా. నువ్వు కూడానా? నన్ను కూడా ఎత్తుకో, నన్ను కూడా ఎత్తుకో. పడిపోయా. అమ్మా, ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నావు. పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే మా నూరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా? మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూలుకు పంపించవు, కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం. మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ, అవునా కాదా? చెప్పు డాడీ, చెల్లి అడుగుతుంది. చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే మమ్మీ చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాటలెక్కువైపోయినరా? మీకు ముందు చెప్తా. భయపడిపోయినరా? అమ్మో, చిన్న పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేసేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. మంగళం. హారతి తీసుకో మహేష్. ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకి దెబ్బ తగిలింది. హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా కళ్యాణ మండపానికో సినిమా థియేటర్ కు ఫోన్ చేసి తెప్పించండి. డాక్టర్, డాక్టర్, ఆ కరెంట్ షాక్ తగిలిన పేషెంట్ చనిపోయాడు సార్. చెప్తుంటే వినండి, మీకు దండ పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా. మమ్మల్ని కొట్టారెందుకు? డిఎస్పీ గారు, కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం. మందు పాత్రలు అయింటే జాగ్రత్త. ఉంటాను. ఎక్కడున్నావా? జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. రాత్రుగా ఈ రైతులందరి మీద కేసులు పెట్టి లోపలైంది. గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు వీళ్ళు. ఇన్ని దొంగలు ఉండడానికి. వసేయ్! మీరు నాశనం అయిపోతారా? మీరు పురుగులు పడిపోతారా? మా తరపున అడిగేవాడు లేడని మీరు చేసే పాపాలన్నీ ఆపడానికి ఒకడు వస్తాడురా. సంఘర్షం
ఇన్స్పెక్టర్, ఎవరు రమ్మన్నారు? నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ రైతు నా మీద కేసు పెట్టాడని వచ్చావా? హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా. నడువు బయటికి. రేయ్, హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజాసేవకులరా. వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు. నీలాంటి రౌడీలకి గూండాలకి కదరా లోపల వెదవా. ఇన్స్పెక్టర్, నువ్వు తప్పు చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నీ వెనకాల తిరిగే కుక్కల గురించి నీ చెంచాల గురించి కూడా తెలుసురా. పదండ్రా స్టేషన్ కి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు. ప్రజాస్వామ్యం. హ్మ్. రైతుల మీద కేసు బుక్ చేశారు. ఓకే, ఇదేంటా రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే? సార్ అది ఆ? అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? ఉత్సా? ఎమ్మెల్యే అంటే భయం. పోగొడతా. పదరా. Come on, go. భయపడతా మీరేం డ్యూటీ చేస్తారా మిమ్మల్ని? భయమా? భయం అంటారా? ఇంకెప్పుడు భయపడరుగా? ఎస్ సార్. నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్ గా ఉన్నది. చూడండి, జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు. ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. అడగండి క్షమాపణ. సార్, మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మీకు సేవ చేస్తారు. ఓకే, వెళ్ళండి. మిస్టర్ మహేష్, ఇదిగో బెయిల్ పేపర్స్. ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు. చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు. కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు. తెలుసు. ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వదు. ఇవ్వు. కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి. 2 నిమిషాలు ఎలా వస్తారా? ఇన్స్పెక్టర్ నాన్న, ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో, మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా. కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో, గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకని నా మాట విను. ఇదిగో, ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా. వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా. వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మొగోడు తిప్పుకుంటా? నీకేమైనా మెంట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేను వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు? దిగరా, కారు దిగరా. కారు దిగి నడిచెళ్ళు.